కథ పేరు తెలివైన పిల్లి. ఒక గ్రామంలో చిట్టి అనే తెలివైన పిల్లి ఉండేది. అది చాలా చురుకుగా ఉండేది. కాని ఎప్పుడూ తన తెలివితో ఇతర జంతువులను మోసం చేస్తుందేమోనని అందరూ భయపడేవారు. ఒకరోజు గ్రామంలో పెద్ద పండుగ జరుగుతోంది. అందరూ తమ ఇంటి ముందు వంటలు చేస్తూ ఉండగా వంటల వాసనలకు ఆకర్షితురాలైన చిట్టి అక్కడికి వచ్చింది. తినడానికి వచ్చిందని కనిపించినా నిజానికి దానికి ఒక గొప్ప ప్లాన్ ఉండేది. అది వెంటనే కోడి దగ్గరకు వెళ్లి ఇలా అంది. కోడి అక్కా, నీ ఇంటి ముందు ఉన్న అన్నం నా దగ్గర ఉన్న మామిడి పచ్చడితో కలిపితే ఎంత బాగుంటుందో తెలుసా? కోడి ఆశతో అడిగింది. నిజమా చిట్టి? నీ దగ్గర పచ్చడి ఉందా? ఊహూ, ఉంది. మనం ఇద్దరం కలిసి తినాలి అని పిల్లి చెప్పింది. కోడి సరే అని అంగీకరించి తన అన్నాన్ని పిల్లికి ఇచ్చింది. ఇలాగే చిట్టి తెలివిగా ఎవరికి ఏమిష్టం అనేది తెలుసుకుని వారిని మాయమాటలతో మోసం చేస్తూ అన్నం సంపాదించసాగింది. చివరికి మొత్తం పండుగలో అందరి వంటలు తినేసింది. అంతలో కోడి, నక్క, కుందేలు, కాకి అందరూ కలిసి ఆమె తీరుపై అనుమానం పెంచుకున్నారు. పిల్లిని వెంబడించడంతో అసలు విషయం బయటపడింది. పిల్లిని మందలిస్తూ వారు ఇలా అన్నారు. నీవు తెలివిగా ఉన్నావు చిట్టి, కాని ఇతరులను మోసం చేయడం తెలివి కాదు. పంచుకుని తినడం, సహాయపడి ఉండడం గొప్ప విషయం. ఆ రోజునుంచి చిట్టి తన పొరపాటును గ్రహించి వంటకాలను పంచుకుంటూ మంచి స్నేహితురాలిగా మారింది. కథా బోధన: తెలివిని మంచికే వాడాలి. ఇతరుల నమ్మకాన్ని మోసం చేయకూడదు. మా స్టోరీ మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కథ పేరు బుర్ర గప్పిగుంట తెలివైన కాకి కథ. కథ ప్రారంభం. ఒక అడవిలో అన్ని జంతువుల కంటే భిన్నంగా ఆలోచించే కాకి ఉండేది. పేరు గప్పిగుంట. అందరూ దానిని బుర్రకాకి అంటారు, ఎందుకంటే అది ఎక్కువగా మౌనంగా ఉండేది కాని ఏ సమస్యకి పరిష్కారం కనుక్కొనేది. ఒకరోజు పెద్ద సమస్య. ఒకసారి అడవిలో నీరు కరవైంది. జంతువులందరూ నీటికోసం అవతలి వీధి వెళ్లడానికి సిద్ధమయ్యారు. కాని ఆ మార్గం చాలా ప్రమాదకరం. కాకి యొక్క తెలివి. కాకి అందరికీ ఒక ఐడియా చెప్పింది. మనకు దగ్గర్లోనే మట్టికుండ ఉంది. అందులో కొద్దిగా నీరు ఉంది. మనం చిన్న రాళ్లతో అది నింపుదాం. అందరూ తొలుత నవ్వారు. కాని కాసేపటికి కాకి చెప్పినట్లు రాళ్లు వేశారు. నీరు పైకి వచ్చింది. సందేశం: ఆ రోజు నుండి అడవిలో ఎవడినీ చిన్నచూపు చూడకూడదని నిర్ణయం తీసుకున్నారు. తెలివైన మనస్సు శక్తివంతమైన శరీరానికన్నా గొప్పదని అందరికీ అర్థమైంది. మా స్టోరీ మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేసి ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కథ పేరు తెలివైన తేనెటీగ, ఒక చిన్న తీగ, పెద్ద హృదయం. కథ పూర్తి రూపం. అడవిలోని పుష్పవనంలో ఎన్నో రంగురంగుల పువ్వులు కళకళలాడుతూ ఉంటాయి. ఆ పుష్పాల మధ్యే ఓ తేనెటీగ వృత్తి బాగా ప్రసిద్ధి చెందింది. ఆమె పేరు తమ్మి. చిన్న శరీరం కలిగిన తేనెటీగ అయినా తెలివి, తపన, సేవాభావం లేని చోటలేదు. తమ్మి ప్రతి ఉదయం త్వరగా లేచి పుష్పాల్ని సందర్శించి తీపి తేనెను కలిగిన తేనెటీగ అయినా తెలివి, తపన, సేవాభావం లేని చోటలేదు. తమ్మి ప్రతి ఉదయం త్వరగా లేచి పుష్పాల్ని సందర్శించి తీపి తేనెను సేకరించేది. కాని ఆమె ప్రత్యేకత తేనె సేకరించడంలో కాక ఇతర తేనెటీగలకు సహాయం చేయడంలో ఉండేది. ఎవరైనా బలహీనంగా ఉన్నా, పనిలో వెనుకబడ్డా తమ్మి తన పని ఆపి వాళ్లకు ముందుగా సహాయం చేసేది. ఒకరోజు అడవిలో అనుకోని విధంగా భారీ వర్షం మొదలైంది. గాలి తుపాను పోటుగా వీచింది. చెట్లు ఊగిపోయాయి. కొన్ని గూళ్లు కూలిపోయాయి. కొన్ని జంతువులు ఆందోళనకు గురయ్యాయి. ఆ సమయంలో ఓ చిన్న పిట్ట, గుమ్మడికాయ పిట్ట తడిగాలిలో తన చిన్న గూడు కోల్పోయింది. తమ్మి తన ఆకుపచ్చ గొడుగు ఆకును తీసుకొని వెంటనే పిట్టను కప్పి దాచింది. ఇప్పటికైనా నీకు ఆశ్రయం కావాలి, నీ ప్రాణం ముఖ్యమైంది అని అనుతూ పిట్టను ఓ పొద దగ్గర సురక్షితంగా దాచింది.
తమ్మికి అప్పుడు తేనె గూడు నిర్మాణంలో పాలుపంచుకోవాల్సిన సమయం. కాని ఆమె తక్షణమే బాధలో ఉన్న జీవిని ముందుగా చూసింది. కొన్ని మిగతా తేనెటీగలు మరి మన పని అని అడిగినప్పుడు తమ్మి నిశ్శబ్దంగా నవ్వింది. మన పని మన కోసం కాదు కదా, ఈ ప్రకృతిలో ప్రతి జీవి సుఖంగా ఉండడమే నిజమైన విజయం. ఈ సంఘటన అడవిలో అంతా తెలియగానే తమ్మిని చూసే దృష్టి మారిపోయింది. పెద్దవి అయిన వానరాలు, చిరుతలు, పందులు, పక్షులు అందరూ తమ్మిని గౌరవంగా పిలవడం ప్రారంభించారు. తెనాలి తమ్మి ఈ తెలివి, తపన, దయ ఉన్న తేనెటీగ. కథ సందేశం: సహాయం చేయడానికి శరీరం పెద్దదిగా ఉండాల్సిన అవసరం లేదు. మనసు పెద్దదిగా ఉండాలి. తినే తేనె కంటే పంచే తేనె గొప్పది. మా స్టోరీ మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేసి ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.